మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రేయం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను, ప్రీవియస్ వీడియో. దానిలో ఏముందంటే, ఒక శక్తి స్థాయి ఒక శక్తిగా ఉన్నప్పుడు ఒక ఆది శక్తి, ఒక మొట్టమొదటి శక్తి ఇంకా విస్తరించుకుంటూ వెళ్ళేటువంటి క్రమంలో ఎన్ని రూపాంతరాలు అయితే చెందుతుందో ఆ రూపాంతరాన్ని ఒక ఇమేజెస్గా మనం తీసుకొని ఆ యొక్క శక్తిని మనం పొందేటువంటి విధానము, దాని గురించి ఎలా ఉంటుందని చెప్పడం జరిగింది. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్పబోతున్నాను, చాలా అద్భుతమైనటువంటి విషయం. ఇప్పుడు శక్తి స్థాయిలో భూమి ఒక శక్తి స్థాయి. ఈ భూ విధానంలో ప్రకృతి అనేటువంటిది ఏర్పడింది. ఈ ప్రకృతిలో పంచభూతాలు ఉంటాయి. పంచభూతాలు అంటే ఘన, ద్రవ, వాయు, అగ్ని, శూన్యము, వీటిని కలిపి మనం పంచభూతాలు అని చెప్పేసి అంటాం. ఈ భూతాలు కాదు. ఇక్కడ ఇది కూడా ఒక రకంగా జీవ విధానంలో, భూతము అంటే జీవం కిందకే వస్తుంది. ఇది ఒక విధానం. అంటే ఇక్కడ భూ ప్రపంచం పైన మనకు ప్రకృతి ఏర్పడింది. ఈ ప్రకృతి ఏర్పడడానికి కారణము ఆ శక్తి డైరెక్ట్గా రాలేదు. ఆ శక్తి నిరాకారమైనటువంటి శక్తి అలాగే ఉంటూ తనలో నుండి కొంత శక్తిని ముందుకు పంపించడం మూలాన, తానే కొంత బయటికి రావడం మూలాన ఈ వచ్చినటువంటిది అంతా కూడా ప్రకృతిగా ఏర్పడినప్పుడు ఈ ప్రకృతి ఒడిలో మనం ఉంటున్నాం కనుక ఈ ప్రకృతిని మనం ప్రకృతి మాత అని చెప్పేసి అంటాం. మనము ఏదైతే ఎవరైనా ఇస్తే వాళ్ళకు కృతజ్ఞత తెలియజేయకపోతే అది జన్మ అంటే అది జన్మే కాదు, ఆ జన్మ వృధా. మనం ఏది పొందినా మనము కృతజ్ఞత తెలియచేయాలి. ఇక ఇంగ్లీష్లో అయితే సింపుల్గా థ్యాంక్స్ అంటాం. అంటే భావనాపూర్వకంగా కొంత రావచ్చు, కొంత రాకపోవచ్చు, అది వేరే విషయం. కానీ భావనాపూర్వకంగా మీరు థ్యాంక్స్ చెప్పినా, కృతజ్ఞతను వ్యక్తపరిచినా, సో అది మీకు మళ్ళీ మీ జీవితంలోకి రావడమే కాదు, మీ జీవితము ఒక విధంగా చెప్పాలంటే అది ధన్యం కింద లెక్కే ధన్యం అవుతుందంటే లెక్క. ఇక మనము చనిపోతాం. చనిపోయిన తర్వాత ఎక్కడ తీసుకువెళ్ళి పెట్టేస్తారు మనల్ని? ఒక శ్మశానంలో పెట్టేస్తారు. శ్మశానంలో ఏం పెడతారు? మన శరీరాలను తీసుకెళ్ళి పెట్టేస్తారు. జంతువులు అంటే ఎక్కడ వీలైతే అక్కడ పెట్టేస్తూ ఉంటారు. ఇప్పుడు కుక్కలు కానీ, కొన్ని పిల్లులు కానీ, ఆవులు కానీ, అంటే ఎక్కడ వీలైతే అక్కడ. దానికి ఒక శ్మశానం అంటూ అలా మనం పెట్టలేదు. కొన్ని అయితే ఆ ప్రకృతిలో ఒక జీవికి ఇంకొక జీవి ఆహారంగా ఉంటుంది కనుక అలా వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. కానీ మనుషులు చనిపోతే శ్మశానంలో పెడతాం. మరి మనుషులు చనిపోయిన తర్వాత, ఇప్పుడు చనిపోయారు, మనం సరే 24 hours లోపు, కొన్ని సందర్భాలలో ఆ తర్వాతనే పెట్టేస్తాం. మన శరీరము రక్త మాంసాలతో నిండి ఉంటుంది. రుధిరంతో, మాంసాలతో, చీముతో రకరకాలుగా నిండి ఉంటుంది. మన శరీరాన్ని తీసుకువెళ్ళి శ్మశానంలో పూడ్చిపెడతాం, లేదా కాల్చివేస్తాం. సరే, పూడ్చిపెడితే ఏం జరుగుతుంది? లోపల కొద్ది రోజులకు అది కులిపోవడం జరుగుతుంది. లేదా మనము శ్మశానంలో పూడ్చిపెట్టిన తర్వాత 2 రోజులకో 3 రోజులకో ఏమైపోతుంది? రక్తం అంతా కూడా భూమిలోకి వెళ్ళిపోతుంది. అక్కడ ఆ ప్రాంతాన్ని మనం శ్మశానము అంటున్నాం. ఆ శ్మశానము రక్తంతో తడిచిపోతుంది, చీముతో తడిచిపోతుంది, శరీరంతో నిండిపోతుంది. ఇలా ఒకరా ఇద్దరు చనిపోయినటువంటి వాళ్ళందరినీ పూడ్చిపెడతాము, కొన్నింటిని కాల్చివేస్తాము. ఇలా శ్మశానం అంతా కూడా ఈ నర రుధిర మాంసాలతో నిండిపోతుంది. మరి అది ఎవరు భరిస్తున్నారు? ఆ శ్మశానం భరిస్తుంది. శ్మశానం ఎవరు? అది శక్తి. ఎలా? శ్మశానం ఒక పదార్థంగా మారింది, అక్కడ ఒక భూమిగా మారింది. ఆ ప్రత్యేకమైనటువంటి ప్రాంతం ఒక భూమిలోనే మన ఆ ప్రాంత ఒక భూమి పైన ఒక ప్రాంతాన్ని మనం సెలెక్ట్ చేసి
చనిపోయినటువంటి శవాలు అన్నిటినీ తీసుకెళ్ళి అక్కడ కూర్చడము కాల్చడము చేస్తున్నాం కనుక ఆ ప్రత్యేకమైనటువంటి ప్రాంతం అంతా కూడా రక్త మాంసాలతో నిండిపోయి ఉంటుంది. అది ఒక ప్రత్యేకమైనటువంటి వైబ్రేషన్ కలిగి ఉంటుంది. మరి ఆ ప్రాంతము శ్మశానం ఎంత భరిస్తుందండి? ఇంట్లో పెట్టుకోవడానికి మనం ఇష్టపడం, చనిపోయిన వెంటనే అసలు చాలా దారుణం. మంచం పైన ఉంటే తీసేసి కిందేస్తారు. ఎందుకంటే అది ఆ మంచం కనుక కాస్ట్లీది కనుక అయినట్టయితే దాన్ని పరేయాల్సి వస్తుందని. మరి ఆ మంచం ఎవరు కొన్నారు? ఆ చనిపోయిన వ్యక్తే. ఆ ఇల్లు ఎవరిది? చనిపోయిన వ్యక్తిదే. కానీ తీసేస్తారు. మనం భరించలేము. ఎక్కువసేపు మనం భరించలేము. వాసన వస్తుంది, తొందరగా తీసుకెళ్ళండి, బంధువులు వస్తే వస్తారు కానీ లేట్ అవుతుంది, ముందు కానివ్వండి కార్యక్రమాలు, మనమే అంటాం. అంటే మనం భరించలేము. కానీ ఆ భరించేటువంటి శక్తి శ్మశానం. మరి ఆ శ్మశానానికి మనం ఎంత కృతజ్ఞతగా ఉండాలి? ఆ శ్మశానం పట్ల మనము ఎంత భక్తిభావంతో ఉండాలి? భరిస్తుంది కదండి. అది మామూలు. శ్మశానం అంటే మనం అదొక రకంగా భయభ్రాంతులకు గురి చేసేటువంటి విధానాన్ని మనం అనుసరిస్తున్నాం కాదు. అంతా ఒకటే కదా అని మనం చెప్పుకుంటున్నాం కదా. ఏకం సత్ విప్ర బహుదా వదంతి అని మనమే కదా అంటున్నాం. వాస్తవం కూడా అంతే కదా. సైన్స్ కూడా అదే చెప్తుంది కదా. సనాతన ధర్మంలో ఉండేటువంటి చాలా 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 విషయాలన్నీ కూడా ప్రకృతి ధర్మమే. అంటే సైన్స్ కూడా ప్రకృతిలో ఉండేటువంటి విషయాలే చెప్తుంది. ఇది ఉంది, ఇది రైట్ అంటుంది. ప్రకృతిని ఆరాధిస్తూ ప్రకృతిలో మనం జీవిస్తున్నాము, వాటిని మనం దైవంగా భావిస్తున్నాము, ఆ నియమాలని మనం పాటిస్తున్నాము అంటే దాని అర్థం ఏమిటి? మనము వాస్తవాన్ని పాటిస్తున్నట్టే లెక్క. సరే, కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి, పక్కన పెట్టేద్దాం. అది ఈ సనాతన ధర్మంలో ఎప్పుడు కూడా రాను ఇది రాంగు అని అనుకున్నప్పుడు తీసేస్తాం, ఇది రైటు అని అనుకున్నప్పుడు పెట్టుకుంటాం. ఆ సౌలభ్యం అనేటువంటిది సనాతన ధర్మంలో ఉంది. మిగతా ఆ గ్రంథాలలో అలా ఉండదు. అక్షరం ముక్క మార్చడానికి వీల్లేదని చెప్పేసి ఒకరు అంటారు, ఇక సరే అలా అంటూ ఉంటారు. ఇక్కడ శ్మశానం అన్నిటిని కూడా భరిస్తుంది. ఈ శ్మశానాన్ని మనం ఒక దేవతగా మనం భావించినప్పుడు, దేవతగా మనం ఆరాధించినప్పుడు, ఆ వైబ్రేషన్ మనం తీసుకున్నప్పుడు ఎలా ఉంటుంది? ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, బ్లాక్ హోల్, కృష్ణ బిలము అంటే సమస్తమైనటువంటి నెగటివ్ ఎనర్జీని కావచ్చు, సమస్తాన్ని తాను శోషించేటువంటి ఒక రూపాంతరం చెందినటువంటి శక్తికే బ్లాక్ హోలు సనాతన ధర్మంలో కాళీ దేవత అని చెప్పేసి, కాళీ మాత తల్లి అని చెప్పేసి భావిస్తాం. ఈమె వేరు, శక్తి వేరా? బ్లాక్ హోలే శక్తి, సూర్యుడే శక్తి, శ్మశానమే శక్తి, భూమే శక్తి, రూపాంతరం చెందినటువంటి పదార్థాలు. అంతకు మించి ఇంకేమైనా ఉందా? రూపాంతరం లేనిది అలాగే ఉంటుంది. రూపాంతరంలో మనం జీవిస్తున్నాం. ప్రకృతి నీరు తాగుతున్నాం, నీళ్ళని ద్వేషిస్తామా? కొంతమంది అంటూ ఉంటారు, మేము మీ ప్రసాదాలు తినము, మీ ప్రసాదాలు మేము తినము. మేము వాయుదేవుడిని ప్రసాదాలే కాదు, మేము గాలిని దేవుడిగా భావిస్తాము, వాయుదేవుడు అంటాము. మరి వాయువును అంటే గాలిని పీల్చుకోకుండా మీరు ఉండగలరా? అగ్ని దేవత, అగ్నిని దేవతగా మేము ఆరాధిస్తాము. సమస్తమైనటువంటి పాపాలన్నీ కూడా తను తీసుకుంటుందని మేము భావిస్తాము. అగ్నికి మేము నమస్కారం చేస్తాము, అగ్నిని పూజిస్తాము. అగ్ని లేకుండా మీరు ఒక్క క్షణం ఉండగలరా? అగ్ని అంటే ఇక్కడ మనము ప్రజ్వలన చేసుకునేటువంటి ఇదే కాదు, ఈ వంటలు చేసుకునేటువంటి ఈ అగ్నే కాదు, సూర్యుడి నుండి వచ్చేది కూడా అగ్నే. అది లేకుండా మనం ఉండగలుగుతామా? పంచభూతాలు, గాలి, నీరు, శూన్యము, ఘన పదార్థము, మన శరీరము వాటితో తయారైంది. పంచభూతాలతోనే మన శరీరం తయారైంది. సనాతన ధర్మం పాటించేటువంటి వారు పంచభూతాలనే దేవతలుగా ఆరాధిస్తారు. వాటిని కాదని మీరు ఎలా అంటారు? ఎలా స్వీకరించకుండా ఉంటారా? అది జరుగుతుందా?
అంతా ఒట్టిదే, మీరు ఎవరికి వాళ్ళు ఆలోచన చేసుకోవాల్సినటువంటి విషయం. ఇక మనల్ని భరించేటువంటి ఈ శ్మశానమే ఒక దేవత గనుక అయినట్టయితే ఆ దేవత పేరే కాటేరి. కాటేరి అంటే శ్మశానము స్వీకరించేటువంటి దేవత కాళి అయితే, శోషణము చెందించుకునేటువంటి దేవత కాళి అయితే, కాళీ స్వరూపంలోనే ఒక భాగము ఆ శోషణము చెందించుకున్న ఉన్నదాన్ని భరిస్తూ ఉండడం, శ్మశానమే కాటేరి. నర రుద్ర పూరిత హస్తే ఈ మంత్ర విధానంలో ఉంటుంది. నర రుధిర పూరిత హస్తే, ఆమె యొక్క చేతులు దేనితో తడిచిపోతూ ఉంటాయి? అంటే మనుషుల యొక్క రక్త మాంసాలతో ఆ అమ్మవారి యొక్క చేతులు తడిసిపోతూ ఉంటాయి అని. ఆ శ్మశానాన్ని మనం ఒక తల్లిగా మనం భావిస్తే ఆమె చేతులు మన శవాల యొక్క రక్త మాంసాలతో తడిచిపోతూ ఉంటాయి. అసలు అంతరార్థం ఇది. తెలియని వాళ్ళు ఏమంటారు? మనుషుల యొక్క రక్త మాంసాలతో కలిసి తడిసినటువంటి చేతులు అంటే ఏంటి? తింటుందా? తీసుకుంటుందా? మరి ఇది తెలిసిన తనమా తెలియని తనమా? తీసుకుపోయి శ్మశానంలో మనమే పెడతాం. అక్కడ దేవతగా మనం భావించినప్పుడు అది రాంగంట. నర రుధిర పూరిత హస్తాయి. మరి భూత ప్రేతాలే కాదు, శివుడు కూడా అక్కడే ఉంటాడు. ఎందుకంటే ఆ సమస్తమైనటువంటి జీవులలో బాగా ఇబ్బందికరమైనటువంటి విధానంగా ఉండి ఇంకో రూట్లో ఏమైనా వెళ్తూ ఉంటే కంట్రోల్ చేసుకోవడానికి శివుడు ఉండేదే శ్మశానం. అందుకని ఈ కాటేరి మాతను ఏమంటామంటే నర రుద్ర పూరిత హస్తే కాకుండా భూత భేతాల బ్రహ్మ రాక్షస సేవితే అని కూడా భూత భేతాల చూడండి. అంటే శ్మశాన విధానంలో ఉండేటువంటి ఆ దేవతా శక్తులు ఏవైతే ఉన్నాయో, అంటే మనల్ని భరించేటువంటి దేవతా శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆవాసం ఎక్కడ ఉంటాయి అంటే శ్మశానంలో. కనుక ఆ శ్మశానమే దేవతగా మనం భావిస్తే ఆ కాటేరి మాతను సేవిస్తూ వీళ్ళు ఉంటారు. ఎంత అద్భుతమైనటువంటి విధానం అండి. మనము అర్థం చేసుకోలేకపోతున్నాం. కాటేరి విద్య అనేటువంటిది చాలా ఒక అద్భుతమైనటువంటి అనన్య సామాన్యమైనటువంటి విధానం. తెలిసి తెలియక మనం అంతరార్థాలు అర్థం కాక రకరకాలుగా మనమే హైందవులలోనే రకరకాలుగా వాక్యాన్ని ఇస్తున్నారు, విషయాలు అర్థం కాక తెలియక. కనుక ఈ కాటేరి సాధన అంటే మనం ధరింప చేసేటువంటి సాధన. మనం పోయి అక్కడ చేరుతాము. ఎవరే కానీ టాపులు తోపులు మహామహులు నేను గొప్ప, నా అంత గొప్ప వాళ్ళు లేరు, ప్రపంచ భూములన్నీ నాకే కావాలి అని అనుకున్న అలెగ్జాండర్ ఏమైపోయాడు? నేను ఒట్టి చేతులతో వెళ్ళిపోతున్నానని సమాధి పైన తన చేతులను రిక్త హస్తాలను పైకి పెట్టండి అని చెప్పేసి వారి యొక్క సైన్యానికి చెప్తే వారు అలాగే పెట్టి వాళ్ళు ఊరేగింపుగా తీసుకువెళ్ళి సమాధి చేస్తారు. ఏం తీసుకువెళ్ళాడు? ప్రపంచాన్ని జయించారు. ఏం జయించాడు? ఆయన ఎవరో ఆయనకి తెలియదు. కనుక సైంటిస్టులు కావచ్చు, గొప్పవాళ్ళు కావచ్చు, ప్రకృతిలో ఉండేటువంటి విధానాలను అన్నీ కూడా మనం తెలుసుకోవాలి, ఆచరించాలి, మూఢనమ్మకాలు తీసేసుకోవాలి, సరైనటువంటి విధంగా వెళ్ళాల్సిందే. ఈ జ్ఞానము కాస్త పెరిగింది అని చెప్పేసి అహంకారానికి గురి అయిపోతే ఉన్నదంతా వెళ్ళి మళ్ళీ రోడ్డు మీదకి వస్తాం. మనం ఎంత గొప్పవారైనా ఏదైనా సరే, అరిస్టాటిల్ లాంటి వాళ్ళు, కెప్లర్, గ్రహ గమన నియమాలు, చాలా గొప్ప గొప్ప సైంటిస్టులు అందరూ కూడా, గొప్ప వాళ్ళందరూ కూడా వెళ్ళేది కాటేరి దగ్గరికే. కాటేరి అని మీరు అనకపోవచ్చు, హేతువాదులు అది శ్మశానమయ్యా అనొచ్చు, ఇంకొక మద్దస్తులు అది ఇంకొక పేరు పెట్టవచ్చు, కానీ అదంతా మనల్ని భరిస్తుంది. ఇది మనం కొంచెం అర్థం చేసుకోవాల్సినటువంటి విధానం. అందరికీ మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు,
హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం